ఛానల్‌కి మరోసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. ఫ్రెండ్స్ నిన్న మొన్న యాక్చువల్‌గా నేను వీడియో రికార్డ్ చేయలేదనమాట అండి. నేను మీకు చెప్పడం జరిగింది కదా! కొంచెం ఐఎమ్ బిజీ. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై సీఎఫ్‌పీ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందువల్ల అండ్ మార్కెట్‌లో కూడా నథింగ్ మేజర్ అండి. నారోగా ఉంది కదా! పెద్ద మూవ్‌మెంట్ లేదు, ఏమి లేదు. నథింగ్ స్పెసిఫిక్ అని. సో, నేను వీడియో చేయలేదనమాట. బట్ కానీ ఈరోజు ఐ హావ్ టు డూ వీడియో అనమాట. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఒక క్రేజీ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూడడం జరిగింది కదా! సో, చాలా ఎక్స్‌ట్రీమ్ వాలటిలిటీ విత్ లో విక్స్ అనే చెప్పాలన్నమాట అండి. సో, విక్స్ యాక్చువల్‌గా అరౌండ్ 13, 14 లెవెల్స్‌లోనే ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ నార్మల్ అనమాట. సో, ప్రీవియస్‌గా కూడా ఇదే విక్స్ యాక్చువల్‌గా ట్రేడ్ అవుతా ఉందన్నమాట. ఇండియా విక్స్ మీరు చూస్తే కనుక. సో, బట్ కానీ ఇంత వాలటిలిటీ క్రేజీ అనమాట అండి. చాలా వాలటిలిటీ ఉంది. అయితే నేను మార్నింగ్ యాక్చువల్‌గా న్యూస్ అది సెల్డమ్ ఐ వాచ్ అనమాట అండి. ట్రేడింగ్‌లో ఉన్నప్పుడు న్యూస్ మీద నేను ఫోకస్ చేయను. ఎందుకంటే అదంతా నాయిస్ కాబట్టి న్యూస్ అది చూడలేదనమాట. ఐ థాట్ మేబీ ఎఫ్ఐ సెల్ చేసి ఉండొచ్చు. దానికి కౌంటర్‌గా డీఏఎస్ బయింగ్ చేసి ఉన్నారేమో. ఒకవేళ ఒక వండర్‌ఫుల్ రికవరీ అనేది మనం విట్నెస్ చేసాం కదా! అద్భుతమైన రికవరీ మనం చూడడం జరిగింది. సో, ఇన్‌ఫాక్ట్ నా వేరే ఫేస్‌బుక్‌లో అది కూడా పెట్టడం జరిగిందనమాట అండి. సో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక ఇండియా మ్యాప్ లాగా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో, ముంబై అండ్ బెంగుళూరు, కన్యాకుమారి, చెన్నై రైట్, కలకట్టా రైట్. సో, ఈ విధంగా ఇండియా మ్యాప్ లాగా సో, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో, వి షేప్ రికవరీ అనేది మనం మార్కెట్‌లో చూసామనమాట అండి. చాలా ఎక్స్‌ట్రీమ్ వాలటిలిటీ అనమాట అండి. అంటే నా స్టూడెంట్స్ ఎవరైతే పెయిడ్ కోర్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళేంటంటే కొన్ని రోజులుగా అసలు మూవ్‌మెంట్ రావట్లేదండి. ఏమి రావట్లేదు ట్రేడ్ అని చాలా వర్రీగా ఉన్నారు రైట్. బట్ నేను నిన్నే కామెంట్‌లో పెట్టడం జరిగిందనమాట అండి. సో, గెట్ రెడీ అని చెప్పి. ఎందుకంటే ఇంత మార్కెట్ ఎప్పుడు ఒకేలా బిహేవ్ చేయదు. ప్రీవియస్ మంత్ మనకు వి హాడ్ గుడ్ ర్యాలీ డేస్ కదా! సో, కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ యాక్చువల్‌గా నిన్న వీడియో చేస్తుంటే చెప్పి ఉండేవాడిని అనమాట అండి. సో, మన అడ్వాన్స్డ్ లైక్ ప్రో ట్రేడర్ సిరీస్ ఉంది కదండీ రైట్. సో, అందులో కొన్ని స్ట్రాటజీస్ నేను అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ చెప్పడం జరిగింది. లైక్ NR5, NR7 స్ట్రాటజీస్ అని చెప్పడం జరిగింది. సో, 1, 2, 3, 4, 5 నారో రేంజ్ 5 అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. ఇన్‌ఫాక్ట్ NR6 1, 2, 3, 4, 5, 6 అనమాట అండి యాక్చువల్‌గా. అండ్ NR7 బ్రేక్అవుట్ అనేది రాబోతుందనమాట అండి. నారో రేంజ్ ప్రైస్ యాక్షన్ కదా! అండ్ టెక్నికల్‌గా మీరు చూస్తే ఒక ప్యాటర్న్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్ కింద చెప్తారన్నమాట అండి. అది ఒక ఎన్ ప్యాటర్న్. ఎన్ లెటర్ ఇంగ్లీష్ లెటర్ ఎన్ లాగా ఉంది కదా! జనరల్‌గా దీన్ని బుల్లిష్‌గా కన్సిడర్ చేయాలన్నమాట అండి. స్ట్రాంగ్ బుల్లిష్‌నెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. అండ్ నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ వన్స్ అగైన్ రైట్. సో, అంటే ప్రీవియస్‌గా ఒకసారి ఇక్కడ ఫెయిల్ అయింది కదా! బట్ కానీ లుక్ ఎట్ దిస్ క్యాండిల్ క్లోజ్ చాలా స్ట్రాంగ్‌గా ఎంత నెగెటివ్ నుంచి ఎంత బయింగ్ వచ్చి ఎంత పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అనేది ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ ఇట్ టు బ్రేక్ అనమాట అండి రైట్. సో, కమింగ్ వీక్‌లో అంటిల్ అన్లెస్ మరి వేరే ఏదైనా జియోపొలిటికల్ ఇష్యూస్ అవి లేకుండా అంతా బాగుంటే గనక సో, 24,800 లెవెల్ దగ్గర ఇంచుమించు నిఫ్టీ ఉంది కదండీ. సో, ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ అనమాట అండి. కమింగ్ ఈవెన్ గ్యాప్ అప్ వస్తదేమో మండే అని నేను అనుకుంటున్నాను అనమాట. బట్ విల్ వెయిట్ అండ్ వాచ్. చాలా స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది కదా! సో, 25,000 అండ్ 25,200 లెవెల్స్ టెస్ట్ చేసి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఈరోజు ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషను చాలా అమేజ్డ్ అనమాట. ఐయామ్ అమేజ్డ్ సర్ప్రైజ్ అనిపించిందనమాట అండి. సో, ఎందుకంటే అసలు ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషనే లేదా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే బై వాల్యూ, సెల్ వాల్యూ నెట్ ఓకే బేసిస్ మీద అనుకోవచ్చు. ప్లస్ కొన్ని బ్లాక్ డీల్స్ ఏమన్నా జరిగాయంటే అది కూడా టర్న్ ఓవర్ లైక్ నంబర్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్ కూడా పెద్ద లేదనమాట. అంటే ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేదు. బట్ ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో కొంత మేబీ రైట్ అడ్జస్ట్‌మెంట్ జరిగుండొచ్చు. ఆపరేటర్స్ ఏదైనా మేబీ రైట్. సో, వండర్‌ఫుల్‌గా చాలా వాలటిలిటీ వచ్చింది. ఐ మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అనుకోండి. ఎందుకంటే వాలటిలిటీ లేకపోతే ఎలాగ ట్రేడే మనకు చెయ్యం రైట్. వాలటిలిటీ వచ్చినప్పుడే కదా ఇంట్రాడేలో వీ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ కదా! సో, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ డే అనమాట అండి. చాలా ఎక్స్‌ట్రీమ్ వాలటిలిటీ వచ్చింది. బట్ కానీ ఐ వాస్ వర్రీడ్ అనమాట అండి. ఒకవేళ ఇలా క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే టెక్నికల్‌గా అది వీక్ అయిపోదును. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే మనం అనుకున్నామో యాక్చువల్‌గా అక్కడి నుంచి కిందకి వచ్చిందని చెప్పి నేను ప్రిపేర్ అవ్వానమాట అండి. గ్యాప్ ఫిల్ అవుతదేమో యాక్చువల్‌గా ఇందులో నిఫ్టీలో కాదు ఆల్రెడీ ఫిల్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మనకి గ్యాప్ ఉంది కదా! సో, ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి మార్కెట్ వెళ్ళిపోద్దేమో అని అనుకున్నాను. బట్ కానీ సమ్‌హౌ అగైన్ ఇమ్మీడియేట్‌గా వితిన్ ఇంట్రాడేలోనే ఒక మంచి రికవరీ రైట్. ఈ గ్యాప్ గురించి మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్ రైట్. సో, అది యాక్చువల్‌గా ఒక మెయిన్ సపోర్ట్ అని చెప్పి కూడా నేను చెప్పాను కదండీ. సో, 50-600 అనేది చాలా మేజర్ సపోర్ట్ అనుకున్నాం కదా! జస్ట్ బ్రీఫ్‌గా బ్రీచ్ అవ్వి అంటే అందరు స్టాప్ లాసులు రైట్. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందనుకుని ఎవరైతే కంగారు పడిపోయారో అందుకే క్లోజింగ్ బేసిస్ మీద ఒక్కోసారి డెసిషన్ తీసుకోవాలి మనం రైట్. ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ వేరే ఏదైనా ఉండొచ్చు. బట్ కానీ క్లోజింగ్ మ్యాటర్స్ ఎ లాట్ రైట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే ఏమంటుంటారంటే కొటేషన్ ఉందనమాట. అమెచ్యూర్స్
రైట్ బిగిన్స్ ద మార్కెట్ అండ్ ప్రొఫెషనల్స్ క్లోజ్ ఇట్, రైట్. అంటే మనం ఈ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు ముందు బిగిన్ చేస్తారు, బట్ కానీ ఫైనల్ క్లోజింగ్ ఫినిషింగ్ టచ్ మాత్రం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇస్తారని చెప్తారనమాట అండి. సో అలాగే మీరు చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఒక వండర్ఫుల్ క్యాండిల్ అండ్ క్రేజీ ప్రైజ్ యాక్షన్ 52,300 అండ్ 53 అంటే లైక్ ఈజీగా 1000 పాయింట్స్ పైన, రైట్. సో మూమెంట్ అనేది ఈరోజు మనం చూడడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఏదైతే NR5 NR6 రేంజ్ ఉందో, సో నేరో రేంజ్ ప్రైజ్ యాక్షన్ అనేది ఈరోజు కొంచెం వైడ్ నవ్వింది. సో ఆ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ కూడా రావాలన్నమాట అండి. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు టెస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా 54,300 అండ్ రీసెంట్ లైఫ్ టైమ్ హై 54, రైట్. దాటి 54,000 దాటి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ చార్ట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోయిందనమాట, రైట్. సో అంటే మీరు టెక్నికల్గా మనం చాలాసార్లు స్టాక్ ప్రీవియస్గా మనం స్టాక్స్ డిస్కస్ చేసేవాళ్ళు, ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు కదా. ఒక ప్యాటర్న్ ఏదైనా బ్రేక్అవుట్ అయ్యి తర్వాత రీట్రేస్ అయినప్పుడు, రైట్, సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్ అని చెప్తూ ఉంటాను కదా. సో అంటే ప్రీవియస్గా ఇట్ వాజ్ రెసిస్టెన్స్, నౌ యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్, చేంజ్ ఇన్ పొలారిటీ అని కూడా చెప్తుంటాను కదండి, రైట్. సో ఇక్కడ మీరు లైన్ చార్ట్ చూస్తే మీకు కొంచెం అది అర్థమవుతుంది అనమాట అండి. సో యాక్చువల్గా ఎంత ప్రైస్ యాక్షన్ కూడా ఏమీ కనిపించలేదు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. లైన్ చార్ట్కి క్యాండిల్ స్టిక్కి దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో ఈ లెవెల్స్ ఏదైతే 52,600 లెవెల్ ఉందో దాని లెవెల్ కొంచెం బ్రేక్ అవ్వడం జరిగింది. 52 ఇన్ఫ్యాక్ట్ 300 లెవెల్ కూడా టచ్ చేసి క్రేజీ బౌన్స్ అనమాట. ఎవరైతే ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వరో వాళ్ళు ఈరోజు చాలా నష్టపోయి ఉంటారు అనమాట. అందులో డౌటే లేదు ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ప్లీజ్ స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్ అనమాట అండి. సో ప్రిన్సిపల్స్, మన రూల్స్ ఫాలో అయితే మాత్రమే మన మార్కెట్లో సర్వైవ్ అవుతాం అనమాట అండి. అండ్ వెరీ సూన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఎగ్జామ్ అనమాట అండి. సో అంటే ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అనమాట అండి. అంటే కాకినాడ నా ఆఫీస్లోనే జాన్వరిలో, సో ఫర్ ఒక 1 మంత్ పాటు ఎక్స్క్లూజివ్ ఎవరైతే రియల్గా అంటే లైక్ దీన్ని ఒక ఫుల్ టైం లాగా, రైట్. సో దీన్ని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళ గురించి, అందరి గురించి కాదండి. సో అంటే ఎవరైతే దీని మీద టైం డెడికేట్ చేసి దీని మీద ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్చుకుని ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి అనమాట అండి, రైట్. సో ఆ అనౌన్స్మెంట్, ఆ డీటెయిల్స్ అన్నీ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ అరౌండ్ క్రిస్మస్ టైంలో నేను రిలీజ్ చేస్తాను నా ఎగ్జామ్ అయిన తర్వాత, ఓకే, రైట్. సో అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ హ్యావ్ టు కమ్ టు కాకినాడ. ఆల్రెడీ 4 స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ అనమాట అండి. వైజాగ్ నుంచి అది వచ్చి దే ఆర్ అరేంజింగ్ రూమ్ అది ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట అండి. ఇక్కడ ఉండి నేర్చుకోవడానికి దే ఆర్ కమింగ్ అనమాట, రైట్. సో అలాగే ఎవరికైనా ఎక్స్క్లూజివ్గా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ గురించి అనమాట అండి. ఎందుకంటే ఇక్కడే మనం చాలామంది మిస్టేక్స్ అనమాట, ఎలాంటి రోజులు మన ఎక్స్పీరియన్స్ని టెస్ట్ చేస్తాయి ఫ్రెండ్స్, రైట్. సో ఎందుకంటే మనం డిసిప్లిన్డ్గా ఉంటేనే ఇలాంటి మార్కెట్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ర్యాండమ్గా ట్రేడింగ్ చేస్తే మాత్రం మనం చాలా మంది లాస్ అయిపోతాం అనమాట అండి. అందువల్ల ప్లీజ్ స్టిక్ టు యువర్ ప్రిన్సిపల్స్. కొన్ని రూల్స్ పెట్టుకుని రూల్ బేస్డ్గా చేయండి తప్ప ర్యాండమ్గా దయచేసి చేయకండి. ర్యాండమ్గా చేస్తే చాలా లాస్ అయిపోతారు ఫ్రెండ్స్, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ అనమాట. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నా గ్రూప్లో ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన స్టాక్స్ ఈరోజు 2-3 స్టాక్స్ యాక్చువల్గా రీచ్ టార్గెట్స్, ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందనమాట అండి. సో 20% సర్క్యూట్ కూడా పడింది ఈరోజు ఒక స్టాక్ మొన్న నేను ఇచ్చిందనమాట. విత్ ఇన్ 1 డేలోనే 20-25% 2 డేస్లోనే టార్గెట్ వచ్చేయడం జరిగిందనమాట అండి. వీ బుక్డ్ అవుట్ యాక్చువల్గా, రైట్. సో ఈవెన్ దో ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది ఆ స్టాక్లో, బట్ కానీ కొంత షార్ట్ టర్మ్కి ప్రాఫిట్ బుక్ చేసుకుంటా చర్నింగ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జిటెడ్ అయ్యాయి అనమాట అండి, రైట్, ఓకే. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో 42 అడ్వాన్సెస్, రైట్, డిక్లైన్ 8 అనమాట అండి. నిఫ్టీ 500లో మీరు చూడొచ్చు బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం జరిగిందనమాట అండి. బట్ వాట్ ఏ డే ఫ్రెండ్స్. అండ్ సెక్టర్స్ ఏం చేసే చూద్దాం అనమాట అండి. ఈరోజు ఏ సెక్టర్ ఎంత బాగా చక్కగా లీడ్ చేయగలిగింది మార్కెట్ ఏంటి చూస్తే ఎఫ్ఎంసీజీ అనమాట అండి, రైట్. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఐ థింక్ లైవ్ స్ట్రీమ్లో చెప్పడం జరిగింది కదా. సో ఎఫ్ఎంసీజీ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ అండ్ ఒక డబుల్ బాటమ్ లాగా ఫార్మేషన్ అవుతుంది. లెట్ అస్ హోప్ సో బౌన్స్ అవుతుందేమో అని చెప్పి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉందని కూడా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో షేర్ చేయడం జరిగింది, రైట్. ఆర్ ఈ మండే, ఈ వీక్ ఇట్ సెల్ఫ్, ఈ వారం సోమవారం వీడియోలో ఐ థింక్ నేను షేర్ చేశాను అనమాట, ఓకే. అండ్ కమింగ్ టు ఇన్ఫ్రా అగైన్ ఫార్మింగ్ లైక్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ అండ్ షోల్డర్ అనమాట. ఇన్ఫ్రా ఇండెక్స్
మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇందులో కూడా బుల్లిష్నెస్ కనిపించింది ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా సెక్టర్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట అండి. సో మెటల్స్, మీడియా ఇవన్నీ కొంచెం ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ కొంచెం ఉంది, బట్ ఓవరాల్గా సో ఓకే అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్, యాక్చువల్గా మార్నింగ్ ఇట్ వాజ్ నెగిటివ్ అనమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్ స్టార్ట్ ఇండికేట్ చేసాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా యాక్చువల్ నెగిటివ్ వెళ్ళడం జరిగింది కదా. అండ్ యూఎస్లో కూడా కొంచెం ఈ డేటా అది రావడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్, రైట్. సో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇన్ఫ్లేషన్ అది కొంచెం ఇంకా ఓకే. సో సో అంత ఫుల్ ప్రెజర్గా కంట్రోల్లో వచ్చినట్టుగా లేదు, క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. ఓకే. సో ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ అయితే మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. అండ్ టువర్డ్స్ స్లైట్ బయాస్ కొంచెం నెగిటివ్గానే మనకు కనిపిస్తుంది కదా. సో గోయింగ్ ఫార్వర్డ్ సో ఎలా మండే రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం చూడాలి. బట్ టెక్నికల్గా అవర్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ వెరీ బుల్లిష్ అనమాట అండి ఫర్ నౌ. సో విల్ సీ. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వీక్ ఏముందో, మోస్ట్లీ మండే లైవ్ స్ట్రీమ్ ఐ విల్ బి డూయింగ్, బట్ ఆ తర్వాత రెగ్యులర్ వీడియోస్ అంటిల్ అన్లెస్ ఐ కంప్లీట్ మై ఎగ్జామ్ కొంచెం మధ్యలో వీడియోస్ ఉండకపోవచ్చు అనమాట అండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఐ విల్ బి దేర్, డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బాయ్.